Hello guys, welcome back to my YouTube ఛానల్. సో గాయ్స్, ఫ్రెషర్స్ అండ్ పర్సూయింగ్ స్టూడెంట్స్‌కి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ పొజిషన్స్ యొక్క ఇన్ఫర్మేషన్‌ను ఈరోజు ఈ వీడియోలో తీసుకొచ్చానండి. అండ్ డైరెక్ట్‌గా ఈ కంపెనీకి సంబంధించిన అఫీషియల్ కెరియర్ పేజ్ నుంచే ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇమ్మీడియేట్‌లీ జాయిన్ అయ్యే వాళ్ళకి ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. సో మంచి ఆపర్చునిటీ అండి. ఎటువంటి ప్రీవియస్ ఎక్స్‌పీరియన్స్ కూడా అవసరం లేదు. సో చాలా మంచి ఆపర్చునిటీ అండి. వీడియోను ఎండ్ వరకు చూడండి. ఈ పొజిషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ లైక్ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, సాలరీ, ఎలిజిబుల్ క్రైటీరియా అండ్ అప్లై చేసుకునే ప్రాసెస్ వీటన్నిటి గురించి క్లియర్‌గా చెప్తాను. సో వీడియోను ఎండ్ వరకు చూడండి. అండ్ టాపిక్‌లోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, ఈ ఛానల్‌ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బికాజ్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్‌ను ప్రతిరోజు ఈ ఛానల్‌లో తీసుకొస్తుంటాను. అండ్ డీటెయిల్స్‌లోకి వెళ్తే అప్‌స్టాక్ కంపెనీ నుంచి ఇంటర్న్‌షిప్ కేటగిరీకి సంబంధించి ఎస్‌డిఈ ఇంటర్న్, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఇంజినీర్ ఇంటర్న్ పొజిషన్‌కి సంబంధించి అప్‌స్టాక్స్ కంపెనీ చాలా రీసెంట్‌గా హైరింగ్‌ని స్టార్ట్ చేసింది. సో ఫ్రెషర్స్ అండ్ పర్సూయింగ్ స్టూడెంట్స్ కూడా ఈ పొజిషన్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇమ్మీడియేట్‌లీ జాయిన్ అయ్యే క్యాండిడేట్స్‌కి వీళ్ళు ప్రిఫరెన్స్ అయితే ఇస్తున్నారండి. అండ్ ఈ ఇంటర్న్‌షిప్ యొక్క డ్యూరేషన్ 6 మంత్స్ వరకు ఉంటుంది. అండ్ మీ పర్ఫార్మెన్స్‌ని బట్టి ఈ ఇంటర్న్ ఫుల్ టైమ్ జాబ్‌గా కన్వర్ట్ అవుతుందండి. అండ్ ఈ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ ఫిబ్రవరి 2024లో స్టార్ట్ అవుతుంది. సో ఇమ్మీడియేట్‌లీ జాయిన్ అయ్యే వాళ్ళకి ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. అండ్ హైరింగ్ ఆఫీస్ యొక్క లొకేషన్స్ బెంగుళూరు అండ్ ముంబై అండి. ఈ లొకేషన్స్‌లో ఈ పొజిషన్స్‌కి సంబంధించి హైరింగ్ అయితే స్టార్ట్ అయింది. అండ్ ఈ పొజిషన్ ఆన్ సైట్ మోడ్‌లో ఉంటుంది. సో సెలెక్ట్ అయిన వాళ్ళు ఆఫీస్ ఎన్విరాన్మెంట్‌లో వర్క్ చేయాల్సి ఉంటుందండి. అండ్ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి. సో డిగ్రీలో కంప్యూటర్ సైన్స్ అండ్ రిలేటెడ్ ఫీల్డ్‌కి సంబంధించి డిగ్రీ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. అండ్ ఆల్సో ఫైనల్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్స్ కూడా ఈ జాబ్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎనీ డిగ్రీ ఉన్నా మెయిన్‌లీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ పై మంచి నాలెడ్జ్ ఉండాలి. లైక్ జావా, పైథాన్, సి ప్లస్ ప్లస్, నోడ్ జేఎస్ వంటి లాంగ్వేజెస్‌కి సంబంధించి అట్‌లీస్ట్ ఏదో ఒక లాంగ్వేజ్ పై మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి. అండ్ రోల్ గురించి మాట్లాడుకుంటే సెలెక్ట్ అయిన వాళ్ళు కంపెనీ యొక్క సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ టీమ్‌తో కలిసి వర్క్ చేయాల్సి ఉంటుందండి. కోడింగ్, కోడ్ రివ్యూయింగ్, డాక్యుమెంటేషన్ అండ్ డెవలప్‌మెంట్ వంటి వాటికి సంబంధించి ఈ టీమ్‌కి సపోర్ట్‌ని అందించాల్సి ఉంటుంది. సో ఇక్కడ డీటెయిల్స్ అన్ని క్లియర్‌గా చూసుకోవచ్చు. సో మంచి ఆపర్చునిటీ అండి. ఫ్రెషర్స్ కూడా ఈ జాబ్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ సాలరీ విషయానికొస్తే 2.9 ఎల్‌పిఏ నుంచి 3.8 ఎల్‌పిఏ వరకు ఈ పొజిషన్‌కి సంబంధించి స్టార్టింగ్ సాలరీ ప్యాకేజ్ అయితే ఉంటుంది. సో మంచి ఆపర్చునిటీ అండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ అప్లై చేసుకునే వాళ్ళు ఇక్కడ అప్లై బటన్ క్లిక్ చేసి ఈ చిన్న అప్లికేషన్ ఫామ్‌ని ఫిల్ చేస్తే సరిపోతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ అప్లై చేసుకునే డైరెక్ట్ లింక్ ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇచ్చాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేసుకోండి. అండ్ ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్‌ను ప్రతిరోజు ఈ ఛానల్‌లో తీసుకొస్తుంటాను. అండ్ ఈ ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోను లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.